వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దక్షిణ కాశీగా పిలువబడుతున్న ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఆలయ ఈవో కార్యాలయం పైన ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఇన్ఛార్జి ఈవో రామకృష్ణ ఆవిష్కరించారు. ఇక్కడ ఫోటోగ్రాఫర్ వెరీ నైస్. మస్టర్డ్ తెలంగాణ రాష్ట్ర అవతరణ మహోత్సవ దిన మహోత్సవాంగత్వేన మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూప త్రివర్ణ పతాక స్వరూపిణి దేవీ దేవతా పూజాక్షం కర్మ కరెట్టే బహుళాన ఉర్వే భవాతో భవసి మాదాయుష్మంతం కరోతు మాం లక్ష్మీ మేషానాం సూర్యాం సూర్యాగ్నిగర్భాం శ్రీ మహాలక్ష్మీముపాస్మహే ధనం వాజుర్ధనం సూర్యోధనం వసో బృహస్పతిర్వరుణం ధనమచ్యుతే సోమం వివ శ్రీ సోక్తం జపేత్ సదా రోహంతు సర్వైరావర్తనాభిస్తనభరణమితా శుభ్రవస్త్రోత్తరీయా గజేంద్రైరమణిగణగజితై శ్రావితాయ సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ భూత సమస్తవే మనుదాన్ లోకైకదీపాంకురాం తాం త్రైలోక్యకుటుంబనీం సరసిదార్యాం లక్ష్మీ లక్ష్మీ సరస్వతి లక్ష్మీ లక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా సఖ్యాని జానతే భద్రైషాం లక్ష్మీం హిదాదివాచీ దేవే సరస్వతి దత్తవపనస్తో దేవయామసే మంగళతస్య ప్రతిమే మణదత్తసే ఆదిత్యాభిషేన కస్తేన ఆదిత్యాజ్యం శ్రీయాన్న ప్రమదితవ్యో అన్న ప్రమదితవ్యో అన్న ప్రమదితవ్యో తేన ప్రమదితవ్యో అధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యో దుర్గార్యాభ్యాన్న ప్రమదితవ్యో మాతుదేవో భవ ఆచార్య దేవో భవ సమాకృతమస్మభ్యో దత్తాం వరుణశ్చ మన్యో కన్యకుమారి ధీమహి ప్రచోదయాత్ విద్యకే విద్యవత్కే ధీమహి ప్రచోదయాత్ ఈశాన సర్వ విద్యానామేశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణ प्रोफेसर जयशंकर శ్రీకాంతాచార్య అందరికీ మరియు గౌరవనీయ
ఎంపీఓ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎందరో త్యాగాల ఫలితంగా ఈ తెలంగాణ ఏర్పడ్డది. అందులో క్రియాశీలకంగా మన ప్రొఫెసర్ జయశంకర్ గారు, అందులో మన శ్రీకాంతాచారి గారు ఆత్మాహుతి చేసుకోవడంతో ఈ ఉద్యమానికి మంచి స్పందన వచ్చి అందరూ అన్ని వర్గాల వాళ్ళు పోరాటం తీవ్రతరం చేస్తే కానీ ఈ తెలంగాణ అనేది సక్సెస్ కాలేదు. ఈరోజు 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆవిర్భావ సందర్భంగా మనం ముగింపు వేడుకలు జరుపుకుంటున్నాము. అందులో భాగంగా మనము జెండా వందనం చేసుకున్నాము. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఉద్యోగులందరికీ, అర్చక స్వాములకి ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, మనందరం మంచిగా పని చేసుకుంటే అభివృద్ధి అనేది జరుగుతుంది. జనరల్గా దేశం యొక్క అభివృద్ధిని తలసరి ఆదాయంతో కొలుస్తాము. ఆ తలసరి ఆదాయం ఎట్లా వస్తుంటే ఎవరు వాళ్ళకు కేటాయించినటువంటి పని వాళ్ళు చేసుకున్నట్టయితే అది దేశంలో కలిసిపోతుంది. మనం ఎక్కడో అభివృద్ధి లేదు, మన దగ్గరే ఉంది, మనం చేసుకునే దాంట్లోనే ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ పనిచేసి ఈ దేవాలయం యొక్క అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా మీ అందరితోటి ఈ పండుగను జరుపుకోవడం నా యొక్క అదృష్టంగా అనిపిస్తుంది.